మనం మల్లెపూలు తీసుకొచ్చి ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టగానే ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా తడిలాగా వచ్చి మొన్నాడికి తొందరగా కుళ్ళిపోతాయి, ఎర్రగా కూడా అయిపోతాయి. చామంతి, గులాబీ, మల్లె ఏదైనా కానీ ఇలాగే జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే తీసుకొచ్చిన తర్వాత స్టీల్ డబ్బా తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ చక్కగా ఫుల్గా వేసేసుకొని దాంట్లో లోపల కింద కొంచెం బియ్యం జల్లుకోవాలి. బియ్యం ఎందుకు జల్లాలి అంటే ఇప్పుడు ఈ మల్లెపూలల్లో తేమ ఉంటుంది, వాళ్ళు నీళ్లు జల్లుతూ ఉంటారు కదా మార్కెట్లో, ఎప్పుడు చక్కగా వడిలిపోకుండా ఉండడం గురించి వాళ్ళు నీళ్లు జల్లుతారు. ఆ నీళ్ళ వల్ల అది కవర్లో పెట్టి మనం పెట్టగానే మొన్నాడికి ఫ్రిడ్జ్లో తడిగా కూడా అయిపోతూ ఉంటుంది. కనుక ఈ బియ్యం ఏం చేస్తాయంటే తేమని లాగేస్తుంది. పూలల్లో ఉండేది మనకి 10 రోజులైనా కూడా ఈ పూలు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. దీంట్లోనే మనము గులాబీ పెట్టుకోవచ్చు, చామంతి, మల్లె ఏదైనా కూడా మనం ఇలాగే పద్ధతి ఆచరించుకుంటే పువ్వులు ఇప్పుడు పండగలు వచ్చాయనుకోండి, పూలు మనం స్టాక్ పెట్టుకోవాలంటే ఎక్కువ రోజులు ఉండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనకి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందండి. ఆ పండగ రోజుల్లో బోళ్ళంత ఖరీదు కూడా చెప్తారు కదా. ఈ చిట్కా పాటించామంటే పువ్వులు ఎప్పటికీ వడిలిపోవన్నమాట. దీన్ని ఇలా కవర్ చేసి దీనిపైన ఇంకొక టిష్యూ పేపర్ని ఇలా పెట్టుకొని చక్కగా మూత వేసేసేయాలి. మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈ పూలు 10 రోజులైనా పాడవు అనమాట. తప్పకుండా మీరు కూడా ఈ చిట్కా ఫాలో చేసి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.